సార్ హిజ్బుల్లా భూగర్భ డ్రోన్ ఫ్యాక్టరీని ఇజ్రాయెల్ సైన్యం కనుగొంది. ఇది ఇజ్రాయెల్ విజయంగా భావించవచ్చు. ఎస్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంటంటే ఇరాన్ అమెరికా పీస్ డీల్లో చెప్పుకున్నప్పటికీ అమెరికా ఏంటంటే ఇరాన్కు ఒక అభయం ఇచ్చింది. ఇజ్రాయెల్ కూడా లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా మీద అటాక్ చెయ్యదు అని. కానీ ఇజ్రాయెల్ ఏంటంటే లెబనాన్లో ఉన్న లెబనాన్ రాజధాని బీరూట్ని, ఇటు లెబనాన్ని, తర్వాత లెబనాన్లో ఉన్న హిజ్బుల్లాని యుఎన్ ప్రకారం ఐక్యరాజ్య సమితి ప్రకారం తీవ్రవాద సంస్థ అయిన హిజ్బుల్లాని అటాక్ చేస్తూనే ఉంది. అందరూ అంటున్నారు ఈ ఇజ్రాయెల్ చేయడం వల్ల ఈ పీస్ డీల్ కూడా దారి తప్పే అవకాశం ఉంది, ఇజ్రాయెల్ అనవసరంగా పానకంలో బుడగ్గా వచ్చిందని ఒకటి చెప్పుకున్నారు. కానీ ఇజ్రాయెల్ ఒక బిగ్ విన్ అండి. ఏంటంటే ఈ హిజ్బుల్లా అంటే ఈ పాలస్తీనా ఏది ఇజ్రాయెల్కి నార్త్ సైడ్లో ఉన్న ఈ లెబనాన్లో ఇజ్రాయలీ బోర్డర్ నుంచి లెబనాన్లోకి 8 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ కింద ఒక డ్రోన్ ఫ్యాక్టరీని కనిపెట్టడం జరిగింది. ఈ డ్రోన్ల తయారీ, ఈ డ్రోన్ల పరీక్ష, అక్కడ నుంచి లాంచింగ్ ప్యాడ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి, బయటికి ట్రైన్ ట్రాక్ అక్కడ నుంచి ఇజ్రాయెల్ మీద వేయడం అనమాట. అందువల్ల ఈ అసెంబ్లింగ్, డ్రోన్ అసెంబ్లింగ్ ఏంటంటే ముఖ్యంగా ఇరాన్ నుంచి వచ్చినవి అక్కడ లోపలికి వెళ్ళి అసెంబుల్ చేసి టెస్ట్ చేసి లాంచింగ్ బయటికి పంపించడం అనమాట. ఇది ఒక సీక్రెట్ డ్రోన్ ఫ్యాక్టరీ. ఇట్స్ మోస్ట్ డేంజరస్. దీని ద్వారానే ఇజ్రాయెల్ మీద అటాక్ జరుగుతున్నాయి. ఇప్పుడు IDF ఇది ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పుడు అండర్ గ్రౌండ్ హిజ్బుల్లా ఈ డ్రోన్ ఫ్యాక్టరీని ఇది లెబనాన్లో పట్టుకున్నాయి. అంటే ఇజ్రాయెల్ చెప్పేది ఏంటి, మాకు ఆత్మరక్షణ లేదు, ఇది ఒక తీవ్రవాద సంస్థ, మేము ఆపినా వాళ్ళు అటాక్ చేస్తూనే ఉంటారు, మాకు రక్షణ ఉండదు దీర్ఘకాలికంగా. కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ IRGCకి లెబనాన్ మీద కూడా మేము అటాక్ చేయమని మమ్మల్ని చెప్పడం అంటే మా చేతులు కట్టేయడమే. కాబట్టి ఇక్కడ ఈ హిజ్బుల్లా ఏది లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా, గాజాలో ఉన్న హమాసు, హౌతీస్ ఏది యెమెన్లో ఉన్న హౌతీసు తీవ్రవాద సంస్థలు, వాళ్ళు నాన్ స్టేట్ యాక్టర్స్. వీళ్ళ నుంచి ఇజ్రాయెల్కి ఆత్మరక్షణ చాలా ప్రాబ్లం ఉంది, సెక్యూరిటీ మా ప్రజలకి, మా సావరెంటీకి, మా టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి. కాబట్టి మేము రక్షించుకోవాలని ఇజ్రాయెల్ చెప్పేదానికి అతి బలం చేకూరింది. అంటే లెబనాన్ మీద ఇది అటాక్ చేయడంలో లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఇరాన్ ప్రాక్సీగా ఉండి లెబనాన్ గవర్నమెంట్ కంట్రోల్లో లేకుండా అటాక్ చేస్తుంది ఇజ్రాయెల్. వీళ్ళు లెబనాన్ మీద అటాక్ చేయడం ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ కాదండి, ఎందుకంటే అక్కడ తీవ్రవాద సంస్థనే అక్కడ లెబనాన్ ప్రభుత్వం ఆపలేకపోతుంది, కాబట్టి ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. ఈ యొక్క ఈక్వేషన్స్ అన్ని వినకుండా ట్రంప్ ఏంటంటే ఈ ఇరాన్ యుద్ధం ట్రాప్లోంచి బయటకు రావడానికి ఇజ్రాయెల్ని ఇరికించారు. ఇప్పుడు అందుకని ఇజ్రాయెల్ ఒప్పుకుంటలా, ఇజ్రాయెల్ పీపుల్ కూడా ఒప్పుకుంటలా. ఇలాంటి డ్రోన్ ఫ్యాక్టరీలు ఎన్నో ఉన్నాయని చెప్పొచ్చు. తర్వాత హిజ్బుల్లా దగ్గర డ్రోన్ ఫ్యాక్టరీలే కాదు, ముఖ్యంగా రాకెట్లని, ఇంకోటి రాకెట్ లాంచర్స్, తర్వాత ఈవెన్ మిసైల్ సెంటర్స్ కూడా అండర్ గ్రౌండ్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ ఇక్కడ డెవలప్ చేసినట్టు అక్కడ కొండ ప్రాంతాల్లో డెవలప్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ స్టాండ్ అనేది విండికేట్ అయ్యింది. అంటే ఇజ్రాయెల్ చెప్పేది కరోబరేట్ అయింది, ఇజ్రాయెల్ కరెక్టే స్టాండ్. కాబట్టి ఇది ఇజ్రాయెల్కి ఒక బిగ్ విన్ అని చెప్పొచ్చు, ఇటు ఇరాన్కి ఒక షాక్. ఎందుకంటే ఈ హిజ్బుల్లా అండర్ గ్రౌండ్లో పట్టుకున్న ఈ డ్రోన్స్ తయారీ అనేది ఇరాన్ నుంచి వచ్చిన ముడి పదార్థాలు, ఇరాన్ నుంచి వచ్చిన రా మెటీరియల్ నుంచి వచ్చినాయి. కాబట్టి ఇరాన్ ఈ రోజుకి ఒక ఎగ్నెస్ట్గా ఒక ఎవిడెన్స్ అనమాట, ఇరాన్ హిజ్బుల్లాకి ప్రోద్బలం చెయ్యకూడదు అనేది ఇజ్రాయెల్ చెప్పినట్టయింది. 2 ట్రంప్కి చెప్పు దెబ్బ అయిందండి. ఇదిగోండి ట్రంప్ గారు చూడండి, ఇది మా ఇజ్రాయెల్ ప్రాబ్లం, మనకి ఎంత ప్రాబ్లం ఉందో మా సెక్యూరిటీకి, ఇది పట్టించుకోకుండా మీరు దాని మీద అటాక్ చేయనంటే వాళ్ళు అటాక్ చేస్తే మేమేం చేయ భవిష్యత్తులో కూడా, ఇది తప్పు అని ఒక ఇజ్రాయెల్కి ఒక బిగ్ విన్గా అయితే అక్కడ వ్యూహాత్మకంగా ఈ జియోపొలిటికల్ టెన్షన్తో మనం చెప్పొచ్చు.